హాయ్ హలో మెగా డిఎస్సి మెగా 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 డిఎస్సి అని మెగా అనే పదాన్ని ముందు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం చాలా కష్టపడుతున్నారు ప్రజల్ని నమ్మించడానికి. ఇది మెగా అనే పదాన్ని నమ్మించడానికి. అసలు మెగా అంటే ఏంటి? ఇంగ్లీష్లో మెగా అంటే అర్థం ఏంటి? లార్జ్ అని అర్థం, చాలా పెద్దది అని అర్థం. మెగా అంటే ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్ని మనం మెగా అంటాం, చాలా పెద్ద సంఖ్యని మెగా అంటాం. ఇప్పుడు వీళ్ళు మెగా డిఎస్సి అని వీళ్ళు ఇచ్చిన పోస్టులు 16,347 పోస్టులు ఇచ్చి దానికి ముందు మెగా అనే పదం తగిలిచ్చి విపరీతంగా ట్రోలింగ్ చేస్తారు, విపరీతంగా ప్రమోట్ చేసుకుంటున్నారు. మెగా డిఎస్సి ఇచ్చారు, మెగా డిఎస్సి ఇచ్చారని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎలా ఉందంటే, దోసకాయను చూపించి ఇది పుచ్చకాయ అంత సైజు ఉంది అని చెప్పేసి సక్సెస్ఫుల్గా నమ్మించగలుగుతున్నారు ప్రజల్ని. బికాజ్ ఆఫ్ మీడియా స్ట్రెంగ్త్. మీరు ఒక దోసకాయ దొరికింది మీకు ఎక్కడో, ఒక పుచ్చకాయ దొరికింది అని చెప్పి అన్ని ఛానల్లో కొట్టారనుకోండి, నమ్ముతారుగా. అవును, ఎర్రే పుచ్చకాయ దొరికిందంట అని. యాక్చువల్గా దొరికింది నీకు దోసకాయ ఇంత సైజుది, నువ్వు ఇంత సైజుకు చూపిస్తున్నావు దాన్ని పుచ్చకాయ పేరుతోటి. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి అదే జరుగుతుంది. మెగా డిఎస్సి, మెగా అని పేరు పెట్టడానికి కూడా ఆ నంబర్ సరిపోదు. ది నంబర్ దే హ్యావ్ గివెన్ ఇట్ డజంట్ షూట్ టు ద వర్డ్ కాల్డ్ మెగా. భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులు 50,000 వరకు ఉన్నాయని టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు రోజు అదొక వెబ్సైట్ ఒకటి పెట్టారు. టీచర్స్ అసోసియేషన్ అనేది ఒక వెబ్సైట్ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏదో. ఆ వెబ్సైట్లో వాళ్ళు రోజు రాస్తున్నారు 52,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని, 35,000 అని, కొంతమంది 35 నుంచి 50,000 మధ్యలో పోస్టులు ఖాళీ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు మెగా డిఎస్సి ఇచ్చాము అన్నప్పుడు 30,000 అన్నప్పుడు కనీసం మీరు 25,000 వరకన్నా తీసుకువచ్చిన, 50,000 పోస్టులు ఉన్నప్పుడు కనీసం 40,000 పోస్టులు ఇచ్చినా మీరు మెగా డిఎస్సి అని పెట్టుకుంటే దాని మీనింగ్ ఉంది. దానికి మీరు ఇచ్చిందంతా 16,324 పోస్టులు ఇచ్చారు. 16,347 పోస్టుల్లో చూడండి ఎంత తెలివిగా చేశారు వీళ్ళు. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,100 పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేయలే. అర్థమవుతుందా? జగన్ గారు ఇచ్చిన పోస్టులు 6,100ని టచ్ చేయకుండా వీళ్ళు 16,341 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఏమి ఇంప్రెషన్ ఇచ్చారు? ఆ నోటిఫికేషన్ 6,100, ఇవి 16,347, రెండు కలిపి 23,000 పోస్టులు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత వాళ్ళు జగన్ గారు ఇచ్చిన 6,100 పోస్టులకి జీవోని, ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నామని ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, 16,347 వీళ్ళు ఇచ్చారు, జగన్ ఇచ్చిన 6,100ని వాళ్ళు క్యాన్సిల్ చేశారంటే అంటే అర్థం ఏంటి? 16,347 మైనస్ క్యాన్సిల్ చేసింది 6,100, అంటే వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు. 10,000 పోస్టుల్లో గిరిజన గురుకుల పాఠశాల వాళ్ళు వచ్చి 1,400, 1,100, 1,200 పోస్టులు మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా మాకు ఇచ్చారు అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు ఇప్పుడు. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగం వాళ్ళని తీసి మీరు కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారు. అంటే ఒకటి ఉద్యోగం పీకేసి ఇంకొకరికి ఉద్యోగం ఇస్తున్నారు. సింపుల్, అంతే. ఒకరిని పీకేస్తున్నారు, ఇంకొకరిని ఇస్తున్నారు. అంటే ఓటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అదొక 2,000 తీసేస్తే వీళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళకి ఉద్యోగం ఇస్తున్నారంటే ఆ 10,000లో 2,000 పోతే 1,100 పోతే ఫర్ ఎగ్జాంపుల్ 8,800 అనుకోండి. గిరిజన దానికే 1,100 అంటే ఇక మొత్తంలో కనీసం ఒక 2,000, 3,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసేస్తే కొత్త మీరు రిక్రూట్ చేయడం ద్వారా బడ్జెట్కి పెద్ద నష్టం ఉండేది. ఎందుకంటే నువ్వు కాంట్రాక్టర్కి జీతం ఇస్తున్నావు కాదు, ఏంటంటే ఇక్కడ పే స్కేల్ ఇస్తావు.
కాంట్రాక్ట్ వాడికి కాంట్రాక్ట్ బేస్ మీద ఇస్తావు. బట్ దెర్ ఇస్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఓకే, వాళ్ళని తీసేసి వీళ్ళు కొత్త వాళ్ళని వేస్తున్నారు. ఒక 3,000 తీసేస్తే 8,000 3,000 తీస్తే 5,000 పోస్టులు అంటే అర్థం. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎక్స్క్లూడ్ చేస్తే, జగన్ గారు ఇచ్చిన 6,100 పోస్టులు ఎక్స్క్లూడ్ చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్గా కొత్త వాళ్ళకి ఎడిషనల్గా ఇచ్చేటువంటి పోస్టులు కేవలం 5,000 మాత్రమే. ఓన్లీ 5,000. 16,000 పోస్టులు ఇచ్చారు. జగన్ గారు ఇచ్చిన 6,100 క్యాన్సిల్ చేశారు. సో ఇట్ ఈజ్ ఓన్లీ 10,000. చూడండి, 10,000 అంటే 6,100 జగన్ గారు ఇచ్చిన ఈ లెక్క, రైట్. మిగతావి 10,000. ఆ 10,000 మైనస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసేస్తే ఈయన ఎడిషనల్గా ఇస్తుంది ఓన్లీ 5,000. 5,000 పోస్టులు ఇచ్చి దాని ముందు మెగా అని పెట్టి దోసకాయని పుచ్చకాయని చేసినట్టుగా మీరు మీడియాలో తిప్పితే, మీడియాలో ట్రోలింగ్ చేస్తే, పాపం కుర్రోళ్ళు మొత్తం మెగా డిఎస్సి ఇచ్చారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కరెక్టే, అసలు మెగా అనేది 16,000 కూడా సరిపోదు. అది నువ్వు మెగా డిఎస్సిని మినిమం 30,000 నుంచి 35,000 పోస్టులు ఇస్తే నువ్వు మెగా డిఎస్సి ఇచ్చినట్టు. సరే 16,000 ఇచ్చావు. సరే ఈ 16,000లో సరే ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, మరి జగన్ గారు ఇచ్చిన జీవోని ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఈ 16,000 6,100 రెండు కలిపితే 21,000 మంది ఉద్యోగాలు వచ్చాయి కదా. నువ్వు దాన్ని క్యాన్సిల్ చేసి దీన్ని ఇస్తే 16,000కి పడిపోయింది. 6,100 జగన్ గారు ఇచ్చినవి 16,000 అంటే నువ్వు ఇచ్చింది అడిషనల్కి 10,000. ఆ 10,000లో మధ్య కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కల్పిస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చి రోడ్డు మీద గొడవ చేస్తున్నారు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏదో ఉద్యోగం చేస్తున్నారు కదా. సరే వీళ్ళని ఎందుకు మనకు కదిలించడం ఎందుకు? వీళ్ళలో కొంతమంది సీనియర్గా గత కొంతకాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళని మనం టచ్ చేయకుండా వాళ్ళకి ఇచ్చేదే అరకొరు కాంట్రాక్ట్ ఉద్యోగాలు. నువ్వు ఇచ్చేది 5,000 10,000 జీతమే. ఆ 10,000 మ్యాక్సిమం 10,000 15,000 20,000 ఇస్తారని తెలియదు కరెక్ట్గా ఎంత ఇస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఎంత 10,000 20,000 ఇస్తారు. వాళ్ళని మనం ఎందుకు వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడేయటం అని అనుకొని మీరు ఎడిషనల్గా వేరే 50,000 పోస్టులు ఉన్నప్పుడు 50,000 పోస్టుల్లో మిగతా పోస్టులకు ఇవ్వచ్చు కదా. కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసేటువంటి జాబుల్ని ఇంక్లూడ్ చేశారంటే అర్థం. సో దే రీప్లేసింగ్ ది కాంట్రాక్ట్ ఉద్యోగులు. వాళ్ళు ఖాళీ ఉన్న 52,000 ఉద్యోగాలు ఫిల్ చేయట్లా. వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసి అక్కడ ఫిల్ చేస్తున్నారు. ఇది వాట్ ఈస్ ద నేమ్ యూ కాల్డ్ ఈజ్ మెగా అంటే మీరు ఎగ్జాక్ట్గా ఇస్తుంది 5,000 నుంచి 6,000 పోస్టులు మాత్రమే వీళ్ళు అడిషనల్గా ఇస్తున్నారు. 5,000 6,000 పోస్టులు ఇచ్చి మీరు మెగా అని పేరు పెట్టి దాన్ని మీరు న్యూస్ ఛానల్స్లో అబ్బో కొట్టి కుర్రోడికి అర్థం కాక యూత్కి అర్థం కాదు ఇదంతా. అర్రే ఇది ఇంత లాజిక్ ఉందా దీంట్లో? మెగా అని పేరు పెట్టి మనం చేస్తున్నారా? ఓకే, సరే ఇంక మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొద్దిగా తేడా కనిపిస్తుంది. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉండేది. తెలంగాణలో ఇంతకుముందు ఉద్యమ స్ఫూర్తి ఉండేది. వాళ్ళు కొట్లాడేవాళ్ళు, చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు తెలంగాణలో. వాళ్ళకి నచ్చకపోతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ అలా కాదు. ఏదైనా చూసుకోండి, మాదిగ దండోర ఉద్యమం కానీ, మొత్తం తెలంగాణలో గొడవంతా, మాలమహానాడు కానీ గొడవంతా కూడా తెలంగాణ, కొద్దిగా ఆంధ్రాలో ఉంది మాలమహానాడు. ఓకే, లేదంటే ఈ బీసీ సంఘాలు కానీ, నక్సలిజం కానీ, ఏదైనా చూడు, రోడ్ల మీదకి వచ్చి పాటలు పాడుతూ డప్పులు కొడుతూ ఉద్యమం స్ఫూర్తిని తీసుకొచ్చే తెలంగాణ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు దే ఆర్ వెరీ ఐ మీన్ దే ఆర్ ఎవర్ రెడీ టు బి డిసీవ్డ్, టు బి చీటెడ్ బై పొలిటీషియన్స్. రాజకీయ నాయకుల చేత మోసపోవడానికి చాలా క్విక్గా ఉంటున్నారు. ఒకవేళ మోసపోయామని తెలిసిన బయటకు వచ్చి మాట్లాడేవాడు ఎవడు కనబట్ల. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో తిరుగుబాటు అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎవడు పనాడు చేసుకునే ప్రజల్లా కనిపిస్తారు. అంటే మరి మేబీ వీళ్ళ బలహీనత లేకపోతే అవతల వాళ్ళ బలమో తెలీదు. వీళ్ళ బలహీనత అనుకోండి, అది రెండు కూడా ఉంటాయి. వీళ్ళ బలహీనత లేదంటే ఎదురువాడి బలమా అనేది మనకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. మెగా డిఎస్సి అనేది డోంట్ ట్రస్ట్ ఇన్ దట్ వర్డ్. అసలు మెగా అనే పదం పెట్టడానికి కూడా పనికిరాదు ఈ పోస్టింగ్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి. థ్యాంక్ యూ.